నమస్తే, వెల్కమ్ టు వికసిత్ భారత్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము పిఎం శ్రీ స్కూల్స్ గురించి. ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో అసలు ఈ స్కూల్స్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఈ స్కూల్స్ లో కరికులం ఎలా ఉంటుంది, ఇలాంటి మరిన్ని టాపిక్స్ అని డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏ ఇజ్రాయెల్ గారు, అసిస్టెంట్ కమిషనర్ కేంద్రీయ విద్యాలయ సంఘటన హైదరాబాద్ రీజనల్ ఆఫీస్. ఆయనతో మాట్లాడి మన డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. So very good morning, sir. Good morning, madam. We are so happy to have you on our live. Thank you so much, and it's my pleasure to be here, ma'am. Yes. Sir, like when you speak about this Pradhan Mantri Schools for Raising India, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటి? ఇది ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా is the prestigious సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇది వచ్చేసి మనకు 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో ఇది కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది మేడం దీన్ని. అయితే ఈ స్కీమ్ వచ్చేసి 5 years వరకు ఉంటుంది. 22-27 వరకు ఈ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ వచ్చేసి ఈ 5 yearsలో సాచురేషన్ పాయింట్కి రావాలి, అంత డెవలప్ అవ్వాలి స్కూల్స్ వచ్చేసి. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది మన NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లో ఉన్నటువంటి అన్ని అంశాలను దీంట్లో పొందుపరచాలన్నమాట. అదే ఉద్దేశంతో ఈ PMC స్కూల్స్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. అయితే ఇప్పుడు దాదాపుగా మనకు 15,000 స్కూల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 13,070 మన PMC స్కూల్స్ ఇప్పుడు నడుస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫంక్షన్ అవుతున్నాయి అన్నమాట. ఈ స్కూల్స్ వచ్చేసి మనకు ఏంటంటే అన్ని సదుపాయాలు కల్పించాలి. ఫుల్ ఎక్విప్డ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్. అప్పుడు మనం ఏంటంటే దీన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మోడల్ స్కూల్స్గా ఒక ఆదర్శ పాఠశాలగా మనం అభివృద్ధి పరచాలన్నది మరి దీని యొక్క ఉద్దేశమై ఉంది. నార్మల్ స్కూల్స్కి ఈ ప్రధానమంత్రి లైక్ పిఎం శ్రీ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటి, కరికులం ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో స్టూడెంట్స్కి ఎలాంటి ఎక్స్పోజర్ ఉంటుంది? బికాస్ యువర్ సేయింగ్ ఇట్స్ వెరీ లిమిటెడ్ పీరియడ్, లైక్ 5 years అని అంటున్నారు. ఆ 5 yearsలో ఒక సాచురేషన్ పాయింట్ రీచ్ అవ్వడం అనేది ఇట్స్ డెఫినెట్లీ వెరీ టఫ్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఈజీ. ఆల్ ఓవర్ ఇండియాలో మనం చూసుకుంటే డిఫరెంట్ స్టేట్కి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. సో మనకి ఇప్పటి వరకు మనం ఎంత చేయగలిగాము, అండ్ వాట్ యూ సే అబౌట్ దట్? ఎస్ మేడం, ఈ మన పిఎంసి స్కూల్స్కి నార్మల్ స్కూల్స్కి ఏంటి వ్యత్యాసం అంటే మనకి దీంట్లో వచ్చేసి పిఎంసి ఫండ్ కింద మనకు ఫండ్స్ రిలీజ్ చేస్తారు మేడం. దీనివల్ల ఏంటంటే మనకు నార్మల్ స్కూల్సే ఉంటాయి. ఇవి నార్మల్ స్కూల్స్, బిల్డింగ్ ఉన్న స్కూల్స్ మనం తీసుకుంటాము. అయితే దీంట్లో ఏంటంటే ఫండ్స్ ద్వారా మనం అన్ని మన సౌకర్యాలు పొందుపరచవచ్చు. మనం దీంట్లో ఏంటంటే ఒక 21 పారామీటర్స్ ఉంటాయి. ఈ 21 పారామీటర్స్ మనము దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు మీరు చూడండి, ఇప్పుడు స్మార్ట్ బోర్డ్స్ ఒకటి, తర్వాత మనకు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఒకటి, తర్వాత CC కెమెరాలు ఒకటి, ప్రొజెక్టర్స్ ఒకటి, కంప్యూటర్స్ ఒకటి, తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీస్, లైబ్రరీ ఫుల్ ఎక్విప్డ్ లైబ్రరీ, తర్వాత మనకు స్కూల్ ఫర్నిచర్ ఒకటి, తర్వాత మన గర్ల్స్కి మన ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్, ఆ తర్వాత మనకు హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది మేడం. ఈ 21 పారామీటర్స్ ఏవైతే చెప్పానో ఆ 21 పారామీటర్స్ మనం ఫుల్ఫిల్ చేసామంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మన PMC స్కూల్స్ లాగా మరి ఎదుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే విద్యార్థులకు అంటే వీ షుడ్ వెల్కమ్ ది చిల్డ్రన్, వీ షుడ్ ప్రొవైడ్ ది బెస్ట్ ఫెసిలిటీస్. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఎన్వైరన్మెంట్ ఉత్తేజితమైనటువంటి అభ్యాసంతో కూడుకున్నటువంటి ఫెసిలిటీస్ మనం విద్యార్థులకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో జ్ఞానాభివృద్ధితో పాటు 21th century స్కిల్స్ కూడా డెవలప్ చేసి ఫెసిలిటీస్ ఈ యొక్క PMC స్కూల్లో పొందుపరచడం జరిగింది మేడం. ఓకే సార్, ఇప్పుడు ఈ 5 years తర్వాత విల్ ద సేమ్ 21 పారామీటర్స్ మీరు ఏవైతే చెప్పారో అవి ఆ పర్టికులర్ స్కూల్స్లో కంటిన్యూ అవుతాయా ఫర్దర్గా, ఆర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్? అంటే వేరే స్కూల్స్కి కూడా కనెక్షన్ ఉండి అవి కూడా ఇన్కల్కేట్ చేయడం అనేది జరుగుతుంది? డెఫినెట్ మేడం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ 5 yearsలో ఈ 13,070 స్కూల్స్ మేడం ఫుల్ ఎక్విప్ చేస్తారు 2027 వరకు. 13,070 స్కూల్స్, PMC స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, అయితే
మీరు అన్నట్టు 5 years తర్వాత వీటికి మన ఫెసిలిటీస్ యాడ్ ఆన్ అవుతాయంటే డెఫినెట్గా ఇవి అవుతాయి. ఎందుకంటే ఈ 13,070 స్కూల్స్తో పాటు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 27 తర్వాత మిగతా స్కూల్స్కి వాళ్ళు ఏంటంటే ఫెసిలిటీస్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవనీయటువంటి ప్రధానమంత్రి గారు వారి ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రతి స్కూల్ కూడా ఒక పిఎంసీ స్కూల్ లాగా డెవలప్ చేయాలన్నది. అందుకే ఈ మొదటి 5 సంవత్సరాల్లో ఈ 13,070 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ ఎక్విప్ చేసిన తర్వాత మిగతా ఈ స్కూల్స్ మరి నేబరింగ్ స్కూల్స్కి ఒక మోడల్ స్కూల్స్కి తయారవుతాయి, ఆదర్శ పాఠశాలగా ఇవి తయారవుతాయి అనమాట. దాని తర్వాత ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు ఎక్స్పోజ్ అయి ఉంటారు ఆల్రెడీ ఈ పిఎంసీ స్కూల్స్కి. ఈ పిల్లలతో పాటు ఈ పిల్లల్ని చూసుకొని నేబరింగ్ స్కూల్ పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళకు ఎక్స్పోజ్ అవుతారు ఈ ఫెసిలిటీస్కి. అదే కాకుండా తర్వాత నార్మల్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ స్కూల్స్కి వచ్చేసి వాళ్ళు కూడా ది టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ సార్ట్ ఆఫ్ స్కూల్స్. Okay, and also the management of neighboring schools will also get the inspiration and also opportunity to see what are the facilities are extended or being implemented in the PMC schools. ఇది తర్వాత మన ప్రధానమంత్రి గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్ని కూడా మరి పిఎంసీ స్కూల్స్ లాగా తయారు చేయడం. దానివల్ల ఏంటంటే NEP 2020లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి పిఎంసీ స్కూల్లో పొందుపరచడం జరుగుతుంది అన్నమాట. ఇది గాట్ ఇట్ సార్. ఒక స్కూల్ని మనం పిఎంశ్రీ స్కూల్గా దాన్ని మార్చాలి అంటే 100% సెలెక్షన్ క్రైటీరియా ఫాలో అవుతారు కదా. అవును మేడం. సో సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న మేడం. సెలెక్షన్ ప్రాసెస్ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ మన ఛాలెంజ్ పోర్టల్ అని ఓపెన్ ఉంటుంది మేడం. అది అన్ని గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మేడం. మెయిన్ క్రైటీరియా ఏంటంటే నార్మల్ స్కూల్కి ఇప్పుడు పిఎంసీ స్కూల్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మనం తీసుకున్న స్కూల్ ఏ స్కూల్ అయితే అప్లై చేస్తుందో అది నార్మల్ స్కూల్ అయి ఉండాలి, తర్వాత అది సొంత భవనం ఉండాలి, దానికి అది యాక్సెసిబుల్ ఉండాలి, విద్యార్థులకు యాక్సెసిబుల్ ఉండాలి, సేఫ్టీ సెక్యూరిటీ. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెలెక్షన్ క్రైటీరియాలో యూడైస్ ప్లస్ అని ఉంటుంది మేడం. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ప్లస్ అని ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ యూడైస్ ప్లస్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఇన్ యూడైస్ ప్లస్. అదే కాకుండా ఈ యూడైస్ వల్ల మన టీచర్స్ ఇన్ఫర్మేషన్, స్కూల్ ఇన్ఫర్మేషన్, తర్వాత రిసోర్సెస్ ఏంటి, సొసైటీ ఏంటి అన్నీ కూడా ఆ యూడైస్లో ఉంటాయి. సో ఈ 4-5 పారామీటర్స్ ఆధారంగా చేసుకొని ఆ స్కూల్స్ నార్మల్ స్కూల్స్ పిఎంసీ స్కూల్స్ లాగా డెవలప్ చేయడం జరుగుతుంది, సెలెక్షన్ అవుతుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్కూల్లో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మనం తీసుకునేది డిస్ట్రిక్ట్ అథారిటీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి MOU ఇవ్వాలి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇవ్వాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఈ క్రైటీరియా ఆధారంగా సెలెక్షన్ అనేది మనకు ఆన్లైన్లో మనం అప్లై చేసుకొని మనం సెలెక్షన్ చేసుకుంటారు మేడం. అది ప్రాసెస్. ప్రైవేట్ స్కూల్స్ ని కూడా పిఎంశ్రీ స్కూల్స్ లో భాగంగా చేర్చే అవకాశం ఉంటుందా? వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? లేదు మేడం. ఇవి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ లైక్ CBSE స్కూల్స్, NCERT స్కూల్స్, మరి కేంద్రీయ విద్యాలయ సంఘటన స్కూల్స్, నవోదయ విద్యాలయస్, స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీ, కేవలం గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే పిఎంసీ స్కూల్స్ కి పర్మిషన్ అనేది ఉంటుంది. స్టేట్ బాడీ ఉంటుంది, లోకల్ బాడీ పంచాయత్ స్కూల్స్ ఉంటాయి మేడం, వాళ్ళకు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు మేడం. సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడం కోసం బడ్జెట్ అనేది కేటాయిస్తారు. ఆబ్వియస్లీ వెన్ యూ టాక్ అబౌట్ అ స్కూల్ 100% infrastructure is very very important. Yes ma'am. The comfortable the infrastructure is, the comfortable a student will be able to learn. Exactly. So దానికి బడ్జెట్ కేటాయించడంలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? Yes ma'am. దీనికి మనకు ఫైనాన్షియల్ ఇయర్ 21-22లో మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి మరి ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది, స్కీమ్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు మరి దీనికి కూడా 60-40 రేషియోలో మరి బడ్జెట్ అనేది 60 వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ మనం అలొకేట్ చేస్తుంది మేడం. ఇప్పుడు ప్రస్తుతానికి 22-25 స్కీమ్లో ఉన్నటువంటి పిఎంసీ స్కూల్స్ ఏవైతే 13,070 స్కూల్స్ ఉన్నాయో వాటికి 27,360 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో
మరి 18,128 సెంట్రల్ గవర్నమెంట్, 9,232 కోట్లు మరి స్టేట్ గవర్నమెంట్ భరించడం జరిగింది మేడం. సో ఈ విధంగా బడ్జెట్ అనేది మరి ప్రతి సంవత్సరం కూడా అలొకేట్ చేసేసి ఈ 27,360 కోట్లు మరి డివైడ్ చేసి ఫేజ్ వైజ్ మేనర్లో స్కూల్స్కి ఇవ్వడం జరుగుతుంది. సార్ ఓవరాల్ గా ఈ 5 years స్పాన్ లో 2022 నుంచి 2027 వరకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో ఈ 5 years లో బడ్జెట్ క్రైటీరియా మళ్ళీ ఎలా ఉంటుంది? బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మీరు అన్నట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వి నీడ్ లైబ్రరీస్, వి నీడ్ ఫర్నిచర్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అండ్ సీసీ కెమెరాస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ ఆల్సో 21 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఎంత బడ్జెట్ కేటాయించబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ దీనికోసం? అదే మేడం, ఇప్పుడు ఏంటంటే మనము నేను చెప్పాను కదా, ఇప్పుడు phase 1, 2, 3, 5, 6 and 7 ఫేజెస్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పిఎంసి స్కూల్స్ బడ్జెట్ అలొకేట్ చేయడం జరుగుతుంది మేడం. దీంట్లో మనకి ఏంటంటే బడ్జెట్లో 2 రకాల బడ్జెట్స్ ఉంటాయి. మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏంటంటే మనము 2 రకాల బడ్జెట్ ఉంటుంది. ఒకటి నాన్ రికరింగ్ బడ్జెట్, ఇంకోటి రికరింగ్ బడ్జెట్ మేడం. నాన్ రికరింగ్ ఏంటంటే అసెట్స్ అనమాట. అసెట్స్ అంటే ఇప్పుడు మనకు కంప్యూటర్స్ ఉన్నాయి, తర్వాత స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయి, ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, స్పోర్ట్స్ స్టేడియం డెవలప్ చేయడం కానీ, కోర్ట్ డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ అసెట్స్ తయారు చేయడం కోసం మనకు నాన్ రికరింగ్ బడ్జెట్ అనేది ఉంటుంది. మిగతాది రికరింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక టీచర్, కాంట్రాక్చువల్ టీచర్స్ మనకు కావాలి, లైక్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ ఉంటారండి, తర్వాత కౌన్సిలర్ ఉంటారు, తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంటారు మన దివ్యాంగుల విద్యార్థుల కోసం. వాటికి ఏంటంటే ఈ రికరింగ్ అమౌంట్ అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రికరింగ్ అమౌంట్లో మనకు విద్యార్థులను మనం ఏంటంటే ఫీల్డ్ విజిట్స్, ఎక్స్కర్షన్స్, తర్వాత గ్రేట్ మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటికి తీసుకువెళ్ళడం, దానికోసం రికరింగ్ అమౌంట్ అనేది మనకు అలొకేట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా మన పిఎంసి స్కూల్ ఏంటంటే మేడం, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు 6 pillars ఇచ్చారు మనకు. ఈ 6 pillars ఆధారంగా మనము బడ్జెట్ అనేది మనము ఏంటంటే వాళ్ళు పారామీటర్స్ ఇచ్చారు. తర్వాత ఈ పిల్లర్ వైజ్ మనము స్పెండ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా స్కూల్స్కి ఇచ్చారు మేడం. ఈ 5 pillars ఏంటంటే మనకు ఒకటి మనకు కరికులం, పెడగాజీ అండ్ అసెస్మెంట్ ఉంది. ఇంకొకటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫంక్షనాలిటీ, ఎస్థెటిక్ అండ్ సేఫ్టీ. థర్డ్ వచ్చేసి మనకు డిజేబుల్డ్ అనమాట. డిజేబుల్డ్ అంటే మనము ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ దానికి ఉంటుంది. తర్వాత మనకు ఇంకోటి టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి ట్రైనింగ్ కోసం అని చెప్పేసి మనకు హ్యూమన్ రిసోర్సెస్, తర్వాత లీడర్షిప్ అనేది దాని వాళ్ళ స్కిల్ ని ఇంకా అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే బై కీపింగ్ వాట్ యు కాల్, దే హ్యావ్ టు అప్డేట్ దేర్ నాలెడ్జ్ బై సీయింగ్ ది వాట్ యు కాల్ లేటెస్ట్ ట్రెండ్స్ అనమాట. దాని ప్రకారం అదే విధంగా మనకు ఇది మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ గవర్నెన్స్ 6 పారామీటర్స్ కింద మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి మేడం, సబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవంతా కూడా మనకి ఏంటంటే మినిస్ట్రీ డివైడ్ చేస్తుంది. మినిస్ట్రీ మనకి ఏంటంటే అలొకేట్ చేస్తుంది. వీ కెనాట్ డీవియేట్ అదర్ దెన్ దీస్ పారామీటర్స్. ఈ పిల్లర్స్ ఏంటంటే మనకు చాప్టర్ 9 ఆఫ్ ఎన్ఈపి నుంచి తీసుకున్నది అనమాట. అల్టిమేట్లీ వీ నీడ్ టు అలైన్ దిస్ పిఎంసి స్కూల్స్ షుడ్ అలైన్ విత్ ఎన్ఈపి. ఏవైతే అంశాలు ఎన్ఈపిలో మనకు పొందుపరిచారో వాటిని మనము ఇవి తీసుకొని ఆదర్శ పాఠశాలగా మన కేంద్రీయ విద్యాలయ, మన పిఎంసి స్కూల్స్ అనేటువంటి మనము డెవలప్ చేయాలి. ఓకే సార్, ఈ వీటిని మానిటర్ చేయడం అనేది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అ వెరీ స్మాల్ టాస్క్, బికాస్ మీరు అన్నట్లుగా 22,000 crores అంటున్నారు కదా. సో అంత బడ్జెట్ అనేది మనకి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సెగ్రిగేట్ డిఫరెంట్, దీనికి ఎంత పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, ఎస్థెటిక్ అండ్ వాటికి ఎంత పెట్టాలి, స్పోర్ట్స్ కి ఎంత పెట్టాలి, సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సీసీ కెమెరాస్ అనేది కూడా. సో ఈ బడ్జెట్ అనేది బడ్జెట్ అనే కాదు, ఈవెన్ ద రన్నింగ్ ఆఫ్ ద స్కూల్స్, లైక్ మనం అవన్నీ పెట్టేసినా కూడా దాని ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉందా, స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారా, అవి వాళ్ళ దాకా రీచ్ అవుతున్నాయా అనేది కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ని మానిటర్ చేయడానికి ఏవైనా బాడీస్ ని కంప్లీట్ గా పెట్టారా సెంట్రల్ గవర్నమెంట్, ఆర్ హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్? yes madam, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, Minister of Education. So they have appointed madam nodal officers మన డైరెక్టర్ ర్యాంక్ కానీ, జాయింట్ సెక్రటరీ ర్యాంక్ అధికారులని వాళ్ళు ఏంటంటే అపాయింట్ చేశారు. సో వాళ్ళతో పాటు మనకు ఒక కన్సల్టెంట్, ఒక మెంబర్ ఉంటాడు మేడం. వాళ్ళతో పాటు కమిటీలో కన్సల్టెంట్ ఉంటారు. వాళ్ళతో పాటు మరి డిప్యూటీ కమిషనర్స్, కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి, నవోదయ విద్యాలయం నుంచి,
మరి ఇతర స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కమిటీ మెంబర్స్లో ఉంటారు. అదేవిధంగా మరి ఇక్కడ లోకల్గా మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా కమిటీ ఉంటుంది మేడం. ఈ కమిటీ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తారు మేడం. చేసి సలహాలు సూచనలు ఇచ్చేసి ఆ రిపోర్ట్ వాళ్ళ మినిస్ట్రీకి ఇస్తే మినిస్ట్రీ ఏం చేస్తుందంటే రెస్పెక్టివ్ స్కూల్స్కి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి అది పంపడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏదైతే ఆబ్జెక్షన్స్ రేజ్ చేశారో, సజెషన్స్ ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ యా ఫైనాన్షియల్ ఇయర్లో. దాంతోపాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కమిటీతో పాటు మరి లోకల్ కలెక్టర్స్, డిఈఓస్ కూడా పిఎంసి స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేయడం అనేది మ్యాండేటరీ. తర్వాత కేంద్రీయ విద్యాలయ సంఘటన కానీ, నవోదయ నుంచి కానీ మరి డిప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జ్ ఉంటారు. ఆయన మరి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళు చూడాల్సి వస్తుంది. దాంతోపాటు స్క్రాఫ్ ఉంటుంది మేడం. స్క్రాఫ్ అంటే స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్. ఒక పెద్ద పారామీటర్, కొన్ని ఎన్నో పాయింట్స్ మనకు పాయింట్స్ ఆధారంగా వాళ్ళు ఏంటంటే స్కూల్ ఫిలప్ చేయాలి మేడం. దాంట్లో ఎలాంటి మరి మనకు షార్ట్ కమింగ్స్ వచ్చాయంటే మరి డెఫినెట్గా దట్ ఇన్ఫర్మేషన్ విల్ గో టు ది స్కూల్ అండ్ దే విల్ బీ ఇన్స్ట్రక్టెడ్ టు రెక్టిఫై వాట్ ఎవర్ ద షార్ట్ కమింగ్స్ అనేది అది చేస్తారు. దాంతోపాటు మనకు ఈ ఆడిట్ కూడా ఉంటుంది. స్కూల్స్ ఆడిట్ కూడా మరి అది స్కూల్ లెవెల్ ఉంటుంది, ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఆడిట్ కూడా తప్ప జరుగుతుంది. మరి ఈ విధంగా ఏంటంటే మానిటరింగ్ అనేది చాలా మ్యాండేటరీ అన్నమాట, మ్యాండేటరీ ప్రాసెస్. ఎందుకంటే ఇది బడ్జెట్తో కూడుకున్నది. మరి ఈ పిఎంసి స్కూల్స్లో మరి మినిస్ట్రీ మనకు పిల్లర్స్ వైజ్ మనకు అమౌంట్ స్పెండ్ చేయాలి కాబట్టి దాన్ని డివైడ్ కాకుండా వాటి పరిధిలో ఉండి స్పెండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ కమిటీ స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేస్తారు. దాంతోపాటు కలెక్టరు లోకల్గా మరి డిఈఓ కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సార్, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మేడం, మనకు పిఎంసి స్కూల్లో 2 బడ్జెట్స్ మనకు డివైడ్ అయ్యాయి మేడం. ఒకటి రికరింగ్, నాన్ రికరింగ్. నాన్ రికరింగ్ ఏంటంటే మనం అసెట్స్ కొనవచ్చు. అసెట్స్ అంటే నేను ముందుగా చెప్పినట్టు మరి కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డ్స్ అవ్వచ్చు, ఎల్సిడి ప్రొజెక్టర్స్ అవ్వచ్చు, మరి సీసీ కెమెరాస్ అవ్వచ్చు, మరి కోర్ట్స్, మన స్పోర్ట్స్ కోర్ట్స్, తర్వాత చిన్నపాటి స్టేడియంస్ తయారు చేయడానికి మన ఈ నాన్ రికరింగ్ అమౌంట్ అనేది మనకు అలొకేట్ అయ్యింది. రికరింగ్ అంటే మన టీచర్స్కి ఇవ్వాలి. ఇప్పుడు కాంట్రాక్చువల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, గైడింగ్ అండ్ కౌన్సిలింగ్ ఉన్నారు, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు, స్పెషల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు, విద్యార్థులు మరి ఫీల్డ్ విజిట్ కోసము, ఎక్స్కర్షన్ కోసము, మరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విజిట్ చేయడం కోసం కూడా ఇలాంటి అమౌంట్ అలొకేట్ చేయడం అనేది దాన్నే మనము రికరింగ్ అమౌంట్ అంటాం, రికరింగ్ బడ్జెట్ అంటాము. ఈ రికరింగ్ అమౌంట్ మనకు దాదాపు 14,098 కోట్లు మనకు అలొకేట్ అయింది మేడం ప్రతి స్కూల్లోనే. ఎందుకంటే నాన్ రికరింగ్ అంటే ఒకసారి ఒక అసెట్ కొన్నాము, మనము కంప్యూటర్ కొన్నాం అనుకోండి, అది 5 సంవత్సరాల వరకు అవసరం లేదు, అది నాన్ రికరింగ్ కాబట్టి దానికి తక్కువ బడ్జెట్ అవుతుంది అలొకేట్ చేశారు. రికరింగ్కి ఎక్కువ బడ్జెట్ జరిగింది, ఎందుకంటే అది కన్జ్యూమ్ అవుతుంటుంది. మనం టీచర్స్కి, కాంట్రాక్చువల్ టీచర్స్కి అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ పే చేయాలి కాబట్టి ఆ రికరింగ్కి మనం బడ్జెట్ అనేది ఎక్కువగా అలొకేట్ చేయడం జరిగింది. దానికి 14,098 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. 14,098. ఎస్ మేడం, ఎస్ మేడం. సార్, మనకి ఇప్పుడు 13,070 స్కూల్స్ ఉన్నాయి, పిఎంసి స్కూల్స్, అండ్ ద ఎజెండా ఇస్ ఈ 5 years లో అవి 15,000 వరకు వెళ్ళాలి అని చెప్పి. అవును మేడం, కరెక్ట్. అవును మేడం. సో ఈ నెంబర్ ఆఫ్ స్కూల్స్ లో ఆల్ ఓవర్ ఇండియాలో ఈ 5 years లో అప్రాక్సిమేట్లీ ఎంతమంది స్టూడెంట్స్ దీనివల్ల దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు అండ్ వాళ్ళకి రీచ్ అవుతుంది, దానికి వాళ్ళకి లాభం వస్తుంది అన్న ఎస్టిమేషన్ ఎంత వరకు ఉంది? వాట్ ఇస్ ద నంబర్స్? ఎస్ మేడం, పిఎంసి స్కూల్స్ వచ్చేసి మనకు 13,070 స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు దీంతో లబ్ధి పొందుతారు. ఈ విధంగా లబ్ధి పొందారంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ బడ్జెట్ అలొకేట్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు మనం 26వ సంవత్సరంలో ఉన్నాము కాబట్టి దాదాపు అన్ని స్కూల్స్లో మనకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ ఇంటరాక్టివ్ బోర్డ్స్, మనకు కంప్యూటర్స్ వచ్చాయి. తర్వాత మనకు సాఫ్ట్వేర్ లెర్నింగ్స్ సాఫ్ట్వేర్ కూడా మనకు కరికులం సాఫ్ట్వేర్ వచ్చింది మనకు. సో దీనివల్ల విద్యార్థుల్లో ఒక సృజనాత్మకమైనటువంటి క్రియేషన్ స్టార్ట్ అవుతుంది మన విద్యార్థుల్లో. దీనివల్ల ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ కూడా చేసుకుంటారు. మనకు సెల్ఫ్ లెర్నింగ్ ఈ స్మార్ట్ బోర్డ్స్ యూజ్ చేసుకొని
మరి దాంతోపాటు వాళ్ళు మరి ఇతర స్పోర్ట్స్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. తర్వాత మనకు ఇతర యాక్టివిటీస్, మనకు ఆర్ట్ ఇంటిగ్రేటెడ్, స్పోర్ట్ ఇంటిగ్రేటెడ్ ఈ కరికులం. ఈ ఎన్ఈపి ఏంటంటే మనకు మల్టీ డిసిప్లిన్డ్ కరికులం అనేది మనకు అడాప్ట్ చేయడం జరిగింది ఎన్ఈపిలో. సో దాని ఆధారంగా ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ వెరీ గుడ్ అట్ ఆర్ట్, మనం ఇంతకుముందు ఏంటంటే కేవలం అకాడమిక్స్ మీదనే మనము కాన్సన్ట్రేట్ చేసేది. కానీ ఈ ఎన్ఈపి 2020 ఏం చెప్తుందంటే అకాడమిక్స్తో పాటు పిల్లవాడికి ఆర్ట్ ఇంటిగ్రేటెడ్, స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్, స్కిల్ ఇంటిగ్రేటెడ్ అవి కనెక్ట్ ఉన్నాయి. దీనివల్ల ఎ చైల్డ్ వుడ్ బికమ్ సో ఎక్విప్డ్. So therefore all these 20 lakh children I am sure will be benefited with this PMC schools. Got it. Yes ma'am. Sir, overall ga what are the outcomes ante manam end of the day 2027 kalla ee 5 years lo major outcomes ela undabothunayi finally through these PM Shri schools, and how is India going to achieve this vision of Vikasit Bharat? Yes madam. Mainly as you know PMC schools have been enriched, equipped with all the resources. సో దీనివల్ల ఏంటంటే విద్యార్థుల్లో మనం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఈ 9th, 10th, 11th, 12thలో వారి యొక్క పర్సంటేజ్ మీద, తర్వాత వాళ్ళ యొక్క అకాడమిక్స్ మీద ఎక్కువగా మరి కాన్సన్ట్రేట్ చేసి మంచి రిజల్ట్స్ దీనివల్ల రావడం జరిగింది మేడం. ఇంకొకటి ఏంటంటే FLN, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, తర్వాత నిపుణ్ భారత్, ఈ 3 FLN అంటే మనకి ఏంటంటే ద ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంటే మనకి ఇప్పుడు మన దేశంలో 3.5 crores చిల్డ్రన్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్స్. ద మెయిన్ డ్రాప్ అవుట్స్ మేడం, డ్రాప్ అవుట్స్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎన్ఈపి ఈస్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ బై 2030. అది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మెయిన్ మనం FLN అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అ బేసిక్ థింగ్. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అవుతుంది, డెవలప్ అవుతుంది. అలాగే నిపుణ్ భారత్ అని కూడా ఉంటుంది మేడం, ది నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ వాట్ యు కాల్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. దీనివల్ల ఏంటంటే ఏ చైల్డ్ నాట్ ఓన్లీ వుడ్ బికమ్ లిటరసీ బట్ ఈజ్ ది వెల్ ఎక్విప్డ్ విత్ యూటిలైజింగ్ దిస్ FLN నిపుణ్ విత్ దీస్ 2 things అనమాట. దీంతో పాటు వీ కెన్ బ్రింగ్ ది చిల్డ్రన్, ఎస్పెషల్లీ ద గర్ల్ చిల్డ్రన్, టు ది స్కూల్ దట్ ఈస్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్. ఎందుకంటే మనం నార్మల్ స్కూల్లో ఇప్పటికీ మనకు గర్ల్స్కి, ఎస్పెషల్లీ గర్ల్స్కి టాయిలెట్స్ అనేటువంటివి సరిగా లేవు. సో దీనివల్ల ఏంటంటే మనకి పారామీటర్స్లో 21 పారామీటర్స్లో దిస్ ప్రొవైడింగ్ ది బెస్ట్ టాయిలెట్స్ ఫర్ ద గర్ల్స్ విత్ వెండింగ్ మిషన్ ఫర్ శానిటరీ ప్యాడ్స్ అండ్ ఇన్సినేటర్స్ మేడం. సో ఈ ఫెసిలిటీస్ అనేది మన నార్మల్ స్కూల్లో ఉండేది కాదు. ఇప్పుడు PMC స్కూల్ వచ్చిన తర్వాత ఎన్ఈపిలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకు ఎస్పెషల్ గర్ల్స్ని కూడా మనం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావడం ఎగ్జాక్ట్లీ చాలా ఉపయోగపడుతుంది అని ఉద్దేశం. కరెక్ట్. మెయిన్ లైక్ గర్ల్ చిల్డ్రన్ కి ఏమవుతుందంటే వన్స్ దే రీచ్ దేర్ ప్యూబర్టీ చాలా డ్రాప్ అవుట్స్. Yes, and they don't have separate toilets for boys and girls. Common toilet they used to have. అప్పుడు దానివల్ల ఏంటంటే మన అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు they have to withhold the things. కరెక్ట్. ఓకే, they cannot change the sanitary pads. కాబట్టి దీనివల్ల ఏంటంటే మంచి ఫెసిలిటీస్ ఏంటంటే గర్ల్స్కి ఇది మన వెండింగ్ మిషన్ ఒకటి, దాంతోపాటు మన ఇన్సినేటర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఓవరాల్ గా బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో స్టేట్ గవర్నమెంట్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ PM Shri స్కూల్స్ కి ఏదైతే ఫండ్స్ అనేది జనరేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఎస్ మేడం. దీంట్లో ఏంటంటే మనకు 60-40 రేషియో కింద మనకు ఈ బడ్జెట్ అనేది మనకు అలొకేట్ చేయడం జరిగింది మేడం. 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% మనకి స్టేట్ గవర్నమెంట్. కానీ కొన్ని స్టేట్స్లో మనకి ఏంటంటే ఎక్సెప్ట్ జేఎండ్కేలో ఏంటంటే 90-10 స్టేట్ గవర్నమెంట్ 10 ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 9 ఇస్తుంది. కొన్ని చోట్ల లైక్ యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, దాంట్లో 100% ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద బడ్జెట్ ఫర్ PMC స్కూల్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది PMC స్కూల్స్. అది మేడం. ఐ థింక్ ఇట్స్ రియలీ ప్రొడక్టివ్ సెషన్ విత్ యూ. సో PMC స్కూల్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ 5 years, అండ్ ఆల్సో మీరు 2030 చెప్పిన ఎజెండా అనేది కూడా మనం రీచ్ అవుతాం. ఈవెన్చువలీ బై 2047 వికసిత్ భారత్ అనేది అచీవ్ అవుతుంది. ఎస్ మేడం, ఐఎమ్ షూర్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం
ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ స్కూల్స్లో లేకుండే పిఎంసి స్కూల్స్ వచ్చిన తర్వాత అండ్ వీఆర్ మచ్ అహెడ్ ఆఫ్ ది పిఎంసి స్కూల్స్ అండ్ రియలీ ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ టు సీ ది పిఎంసి స్కూల్స్ షైనింగ్. Yes. Pradhana Mantri schools for rising India is really shining. If you visit any PMC school, Yes. you will find that yes, it is a great change brought by our honorable Prime Minister of India. True. So Absolutely. we expect the same thing would be extended to other normal schools as Correct. well. Absolutely correct, sir. Thank you so much. Thank you, madam. Thank you for giving me this opportunity Yes. to be part of PMC school. Thank you so much. ఇది ఇవాల్టి వికసిత్ భారత్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి DD యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్.